దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. రాజాదిరాజ ప్రార్థన మందిరం ఛానల్ చూస్తున్న, సపోర్ట్ చేస్తున్న సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొక గంటలోపు మనము 2025 సంవత్సరంలో నుంచి 2026 నూతనమైన సంవత్సరం మనం ప్రవేశించబోతున్నాం. గనుక మనము అందరము కలిసి మన దేశాని కొరకు, మన రాష్ట్రాని కొరకు, అనేక మంది రోగుల కొరకు, గర్భిణీల కొరకు, ఆయా అంశాలను బట్టి ఆ యొక్క అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి తలంచి మోకాళ్ళేసి తలంచినట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, సర్వోన్నత స్థలములో నివసించువాడా, అనువాడా, ఆది సంభూతుడా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడగు నా దేవుడా, గొప్పవాడా, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వమును పరిపాలిస్తున్న గొప్ప దేవుడా, నీకు వందనములు, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇంకొక గంట లోపు నా తండ్రి నాయన 2025 సంవత్సరంలో నుంచి ఇంతవరకు నా తండ్రి ఈ రీతిగా కాపాడి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన గొప్ప దేవుడా, నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు, వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇంకొక గంటలో తండ్రి నాయన ఈ రీతిగా నా దేవుడా 2026 నూతనమైన సంవత్సరంలో ప్రవేశిస్తున్న బిడ్డలందరినీ, మమ్మల్ని నా తండ్రి నీ కాపుదల భద్రతతో మీరు నింపండి, కాపాడండి తండ్రి. మహిమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు, వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ముఖ్యంగా రోగులను జ్ఞాపం చేసుకొని ఈ నూతనమైన సంవత్సరంలో రోగులను జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన. బాగు చేయండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం నేర్చేయండి. ఒళ్ళు నొప్పుల చేత, కాళ్ళు నొప్పుల చేత, నా తండ్రి నడుము నొప్పుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డని నూతనమైన సంవత్సరంలో మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభ. తాకండి, సంపూర్ణమైన ఆరోగ్యం, విడుదల, స్వస్థ కలగచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అనేక కుటుంబాలు ఉంటుండగా నా తండ్రి నాయన, కుటుంబంలో సమాధానం లేదు ప్రభా. నా తండ్రి పైకి బాగానే ఉంటున్నారు కానీ తండ్రి బిడ్డలు ఎంతో నలిగిపోతున్నారు ప్రభా. అటు బిడ్డలు మీరు దీవించండి తండ్రి నాయన. అటు నలిగి స్థితిలో నుంచి మీరు విడిపించండి, రక్షించండి, కాపాడండి తండ్రి నాయన. అపాధి శక్తుల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డను ప్రభు అపాధి యొక్క చేతుల్లో నుంచి, సంఖ్యలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, మహిమ కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నజరేయుడా, ఉన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, తేజోమయమైన గొప్ప దేవుడా, జ్యోతిమయుడా, ఉన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. అటు ఆటంక శక్తుల చేతల్లో నుంచి, చేతల్లో నుంచి నీ బిడ్డలను విడిపించండి, రక్షించండి, కాపాడండి తండ్రి నాయన. చంటి బిడ్డల కొరకే ప్రార్థన. 2026 నూతనమైన సంవత్సరంలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు దీవించండి నాయన. నీ కాపుదల భద్రత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవుడా నా తండ్రి. చిన్న బిడ్డలకి ఆటపాటలు మీరు తోడుగా ఉండండి, కాపుదల భద్రత దయచేయండి. వృద్ధాపాయం బిడ్డల కొరకు ప్రార్థన నా తండ్రి నాయన. నీ బిడ్డలకు నాయన నీ బలమును, నీ శక్తిని, ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. యవనస్తుల కొరకే ప్రార్థన తండ్రి. దుష్టుడికి అందుష్టి పడకున్నట్లు నీ నామములో నీ బిడ్డలు మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు నా తండ్రి నాయన. దేవా నా తండ్రి, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన దేవుడా నా తండ్రి నాయన. గర్భిణీలోని బిడ్డల కొరకు ప్రార్థన, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన నా తండ్రి నాయన. నీ బిడ్డలకి నాయన మంచి రక్త ప్రోక్షణ డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి. మంచి యొక్క డెలివరీ నాయ తేలికగా అవికృప దయచేయండి. డాక్టర్లతో మీరు మాట్లాడండి గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రములు, వేలాది వందనములు, కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నూతనమైన సంవత్సరంలో నా తండ్రి ప్రతి బిడ్డ నాయన ప్రవేశిస్తున్నప్పుడు నా తండ్రి నాయన, ఈ నూతనమైన సంవత్సరంలో నాయన ప్రవేశిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి నాయన. ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతంలోనే, ఆయా రంగాల్లో ఉన్న భాషలు అందరిని కూడా ప్రభు మీరు జ్ఞాపం చేసుకోండి. నీ బిడ్డలు మీరు కాపాడండి, దీవించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవుడా, మహిమ కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు, వేలాది వందనములు, నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా మా దేశంలో తిరుగుతున్నటువంటి
ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన. నీ బిడ్డల ప్రభా నీ చొత్తు అయినారు తండ్రి నాయన. నీ బిడ్డల్ని కాపుదల భద్రచేత 2026 నా తండ్రి నాయన మీరే చివరి వరకు నీ బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనములు, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నా దేవుడా నా తండ్రి సంవత్సరం జరుగుచున్నప్పటికీ ప్రభా నీ దృష్టికి నా తండ్రి అవి నిన్నటి వలే ఉండే అని చెప్తున్న గొప్ప దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు, వేలాది వందనములు, కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకునిచున్నాం తండ్రి నాయన. సహాయం చేయండి. మహిమ కలిగిన తండ్రి నీకే స్తుతి స్తోత్రములు, వేలాది వందనములు, కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ 2026 నూతనమైన సంవత్సరంలో నా తండ్రి నీ బిడ్డల ప్రభు అనేకమైన వాహనాలు, పెద్ద వాహనాలు కానించి చిన్న వాహనాలు కానించి తోలుతున్న బిడ్డల కొరకు ప్రార్థన ప్రభు. నా తండ్రి డ్రైవింగ్లో నేసం తోడుంచండి, జ్ఞానంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభు. నా తండ్రి నూతనమైన సంస్థలో ప్రవేశించినప్పుడు ప్రభా ఎలాంటి బిడ్డకి, ఎలాంటి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది నా తండ్రి నాయన, ఎలాంటి బాధాకరమైన విషయాలు జరుపుకున్నట్లు నా తండ్రి నీ కృపలో మీరు భద్రపరచండి. కాపుదల భద్రత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా మహిమ కలిగిన తండ్రి, తేజో నివాసమైన దేవుడా నీకు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నీ బిడ్డలైన వారు నీ ప్రజలు దేశంలో తిరుగుతున్నప్పుడు నాయన, ఈ నూతనమైన సంస్థలో తిరుగుతున్నప్పుడు ప్రభువా నా తండ్రి నీ బలమైన నీ తోడించండి. నా తండ్రి చిన్న యొక్క వాహనం కానించి పెద్ద వాహనాల వారికి ప్రభు తోలుతున్న ప్రతి బిడ్డకి నాయన నీ బలమైన తోడించమని కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలాంటి అపాయాలు జరుపుకున్నట్లు, ఎలాంటి ఇబ్బందులు జరుపుకున్నట్లు, ఎలాంటి యాక్సిడెంట్ జరుపుకున్నట్లు ప్రభువా నా తండ్రి అపాయకర స్థితిలో నుంచి నీ బిడ్డలు మీరు కాపాడండి తండ్రి నాయన. గొప్ప దేవుడా సంవత్సరం నుంచి ప్రభు 2026 నూతనమైన సంవత్సరం నుంచి మరొక సంవత్సరం అంతవరకు కూడా ప్రభువా నీ కృపారెక్కల చందు మీరే కాపాడమని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరే నీ కాపుదల భద్రచేత మీరు నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు, వేలాది వందనములు, కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి నాయన. గొప్ప దేవుడా అంత మాదిరే కాదు నా తండ్రి, మా దేశాన్ని పరిపాలిస్తున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన నా తండ్రి నాయన. నీ బిడ్డల పట్ల నీ కనికరించండి, నీ కృప తోడించండి, ఆ కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా మహిమ కలిగిన తండ్రి నాయన, ఆశ్చర్యకరుడా, ఉన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, శక్తి కలిగిన దేవుడా నీకు స్తుతులు స్తోత్రములు, వేలాది వందనములు, కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. మా దేశాన్ని పరిపాలిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన నాయన. నీ కృపలో నీ భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల్ని నా తండ్రి నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దీవించండి, బలపరచండి ప్రభువా, కాపాడమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా మహిమ కలిగిన తండ్రి, సర్వోన్నత స్థలములో ఉన్నవాడా, అనువాడా, ఆది సంభూతుడా నీకై వేలాది వందనములు, నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. మా దేశంలో ప్రభువా తిరుగుతున్న ప్రతి బిడ్డను మీరు కాపుదల చేత భద్రత చేత మీరు నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మా యొక్క దేశంలో నా తండ్రి చేతి పనులు కానీ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి దేవా. నా తండ్రి నాయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి దేవా. ఆయా రంగాలు అనేకమైన ఎవరు ప్రతి ఒక్క బిడ్డ చొప్పున చేస్తున్న ప్రతి పనిని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా మహిమ కలిగిన తండ్రి, సర్వోన్నత స్థలములో తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనములు నా తండ్రి. మీరే జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఈ దినాన్ని తండ్రి 2000 నూతనమైన సంవత్సరంలో 2026 నూతనమైన సంవత్సరంలో సాగుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకొని తండ్రి, అడిగిపెడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకుని ప్రభు, నడుస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా నీ కాపుదలు నీ భద్రత చేత మీరు నింపమని ప్రతి బిడ్డను ప్రభు మీరు జ్ఞాపం చేసుకుని, మా రాష్ట్రంలో తిరుగుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వ్యవసాయం చేసే బిడ్డ కానీ తండ్రి నాయన, నా తండ్రి పాడి పంటలు పండిస్తున్న బిడ్డల్ని ప్రభు, నా తండ్రి రైతుల్ని ప్రభు, ఆయా పరంగా నా తండ్రి ఉద్యోగం చేస్తున్న డ్యూటీలు చేస్తున్న బిడ్డలను ప్రభు, నీ బిడ్డలు రాకపోకలేదు నా తండ్రి నన్ను బలమైన తోడించమని, అటు ఉద్యోగంలో నుంచి ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభు, నా తండ్రి మా దేశంలో కాదు ప్రభు, ఇతర దేశాల్లో ఉంటున్న బిడ్డలందరూ నీ బిడ్డలు ప్రభు, ఉద్యోగపరంగా తిరుగుతున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలేదు నీ బలమైన తోడించండి, కాపాడండి, మహిమ తెచ్చుకోండి.
సర్వోన్నతుడ, సర్వైగములలో ఉన్నవాడా, అనువాడ, ఆది సంభూతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. దేవా, సహాయం చేయండి. రోగులు జ్ఞాపం చేసుకోండి, కాపాడండి, స్వస్థపరచండి. ఇతరులను జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నీ బలమైన తోడుంచండి, కాపాడండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థన అయినా నీ కృపలో భద్రపరచండి, సహాయం చేయండి. యవనస్తుల కొరకు ప్రార్థన నా తండ్రి, నీ బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభువా. దుష్టుడు కందుష్టి పడుకున్నట్లు మీరే కాపుదల భద్రత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. సర్వం ఎరిగినవాడా, ఉన్నవాడా, అనువాడా, ఆది సంభూతుడా, అత్యున్నత సింహాసనముపై పాపి కోసం దిగువచ్చిన గొప్ప దేవుడా, మహిమ తేజో నివాసి, జ్యోతిమయుడా, ఉన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు వేలాది వందనములు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకునిచ్చిన నాయన, సహాయం చేయండి తండ్రి. దేవా, ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభువ నా తండ్రి నాయన, నీ సేవ చేస్తున్న ప్రతి సేవకుడి కొరకే ప్రార్థన తండ్రి, ప్రతి సేవకురాల కొరకే ప్రార్థన, విశ్వాసుల కొరకే ప్రార్థన తండ్రి, సువార్థికుల కొరకే ప్రార్థన, యాత్రికుల కొరకే ప్రార్థన తండ్రి, సంఘ పెద్దల కొరకు ప్రార్థన ప్రభువ. ఆ రీతిగా నా తండ్రి ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బిడ్డను మీరు నా తండ్రి జ్ఞాపం చేసుకోండి. ఈ 2026 నూతనమైన సంవత్సరంలో ప్రభు నీ బిడ్డలు జీవిస్తున్నప్పటికీ నీ ప్రభు నీ కృపలో, నీ కాపుగట్టులో నీ బలమైన హస్తం చాటు నీ బిడ్డలు మీరు భద్రపరచండి, సహాయం చేయండి. గొప్ప దేవుడా, మహిమ కలిగిన తండ్రి, నీకై వేలాది స్తుతులు స్తోత్రములు వేలాది వందనములు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి నాయన. సంఘము లేని బిడ్డల కొరకే ప్రార్థన, సంఘము లేని సేవకుల కొరకు ప్రార్థన ప్రభువా. నీ బిడ్డలు మీరు దీవించండి, దేవా జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నా తండ్రి నాయన, సంఘం ఉండే ప్రతి సేవకుడు మీరు దర్శించండి తండ్రి నాయన. ఆయా ప్రాంతాల్లో, ఆ పట్టణాలలో, ఆ యొక్క పల్లెలలో సేవ చేసిన ప్రతి సేవకుడి కొరకు ప్రార్థన తండ్రి నాయన. నీ బిడ్డలు మీరు దీవించండి. ఈ 2026 నూతనమైన సంవత్సరంలో ప్రభు నీ బిడ్డలు మరింతగా మీరు బలపరచండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రతి సేవకుని ప్రభు మీరు దర్శించండి తండ్రి నాయన. సువార్త చేసిన సువార్థి కొరకు ప్రార్థన ప్రభు, సువార్థికుల కొరకు ప్రార్థన ప్రభు. ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాలలో నా తండ్రి, ఆ సంఘాల్లో నా తండ్రి సువార్తలు చేస్తున్నప్పటికీ ప్రభు నీ బిడ్డలకి ఆటంకం లేకుండా, ఆటంకంలో నుంచి ప్రభు నా తండ్రి మీరే ఎరుకుల విశాలత మీరు కలగ చేసి సువార్త కూడికలు నా తండ్రి నూతనమైన సంవత్సరం జరుగుతూ కృప చూపించి కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఈ నూతనమైన సంవత్సరంలో నా తండ్రి నాయన ప్రతి సేవకుని మీరు వాడుకోండి, ప్రతి సేవకురాలు మీరు బలపరచండి తండ్రి నాయన. ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్క పాత్రగా, ఒక పనివారుగా మీరు వాడుకోమని, పాత్రల వల్ల మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, నీ పనిలో, నీ పరిచర్లో ప్రతి సేవకుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, కనికిర పూర్ణుడా, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈ నూతనమైన సంవత్సరంలో నా ప్రభువ ప్రతి సంఘంలో నా తండ్రి ఆల్నటి ప్రేయలు జరగాలి దేవా. నీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనములు ప్రభువ. సేవకుల సమావేశం జరగాలి తండ్రి నాయన. నా తండ్రి నీ సేవ చేస్తున్న, నీ పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన నా తండ్రి నాయన. సంఘాల స్త్రీల కూడికలు జరగాలి తండ్రి, సంఘముల యవనస్తుల కూడికలు జరగాలి ప్రభా నా తండ్రి నాయన. ప్రతి ఒక్క సంఘములో నా తండ్రి, ప్రతి ఒక్క సన్నిధానంలో నా తండ్రి, ప్రతి ఒక్క చర్చిలో ప్రభు సంపూర్ణమైన ఉపవాస ప్రార్థనలో జరగాలి నా తండ్రి నాయన. ఆవులనటి ప్రేయలు జరగాలి ప్రభా. సేవకుల్ని, సంఘ పెద్దల్ని, విశ్వాసుల్ని అందరిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు వేలాది వందనములు నా తండ్రి. ప్రతి సేవకుని మీరు ప్రేరేపించిన నూతనమైన సంస్థలు నా తండ్రి, ప్రతి ప్రాంతంలో, ప్రతి పల్లెలలో నీ సువార్త జరుగుటకు నా తండ్రి కృప చూపించి కనికరించని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మహిమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడు, స్థలములో ఉన్నవాడా, అనువాడా, ఆది సంభూతుడా, నీకే వేలాది వందనములు, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుని వచ్చిన దేవ సహాయం చేయండి. దేవా నీకు వందనములు, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి నూతనమైన సంవత్సరంలో ప్రభువా నా తండ్రి యవనస్తుల కూడికలు జరగాలి ప్రభా, స్త్రీల మీటింగ్లు జరగాలి తండ్రి నాయన. ఇంకా సంపూర్ణమైన ఉపవాస ప్రార్థనలు జరగాలి నా తండ్రి. సేవకుల సమావేశం జరగాలి ప్రభా నా తండ్రి నాయన. సేవకుల యొక్క నా తండ్రి నాయన సమావేశం జరుగుతూ కృప చూపించి ప్రతి సేవకుడిని, ప్రతి ఒక్క సేవకురాలు మీరు ప్రేరేపించండి, వాడుకోండి, బలపరచండి. నీ నామములో, నీ సన్నిధానములో, నీ పరిచర్లు ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మా దేశమే కాదు నాయన, ప్రతి దేశంలో నా తండ్రి ప్రతి సేవకుడిని, ప్రతి సేవకురాలని, ప్రతి సంఘ పెద్దని, ప్రతి సువార్థికుడిని సువార్త చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు నా తండ్రి నాయన
నా దేవా, నీ పరిచర్య జరుగుతున్నప్పుడు ఆటంకం పడుతున్న ఆటంకాన్ని తొలగించి నీ చిత్తంలో నీ నామములో మహిమార్థంగా నా తండ్రి నాయన మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో నా తండ్రి మరింతగా నా తండ్రి పెద్ద దైవ సేవకులు ఉంటుండగా నా తండ్రి అటు వారందరిని కూడా నా తండ్రి నాయన మీరు దీవించండి. ఆయా ప్రాంతాల్లో మీటింగులు పెట్టినప్పుడు, సభలు పెట్టినప్పుడు నా తండ్రి నాయన నా దేవా నాయన పండుగలు జరుపుతున్నప్పుడు నా తండ్రి నీ బిడ్డలు నీ సేవకులు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి నాయన ఆటంకం లేకుండా నా తండ్రి నీ చిత్తములో నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి నాయన మీరే నా కనికరము కలిగిన దేవుడా, మీరు కనికరం చూపించి నీ సువార్తలు నీ మీటింగాలు ప్రభు నా తండ్రి అనేక మంది ప్రజలకు ప్రకటించుటకు నా తండ్రి ఆటంకం లేకుండా మీరే నడిపించి ప్రకటించుటకు నా తండ్రి ప్రతి సేవకుని మీరు వాడుకోమని బలపరచమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకై వేలాది వందనములు, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుని వచ్చినాం తండ్రి. నాయన సహాయం చేయండి నాయన, మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. నాయన దయగలిగిన తండ్రి, జయం కలిగిన యేసయ్య, గొప్ప దేవుడా, నీకే స్తుతి స్తోత్రములు, నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. నాయన హృదయపాయం నీ బిడ్డల కొరకు ప్రార్థన, నీ బిడ్డల చుట్టూ నీకు అంచివేయండి దేవా, నీ కృపలో భద్రపరచండి. సమాధానం లేని బిడ్డలకి సమాధానం దయచేయండి నా తండ్రి. శాంతి లేని బిడ్డకి శాంతి దయచేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి. అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను నాయన కాపాడండి, అనారోగ్యం నుంచి విడిపించండి, రక్షించండి. గొప్ప దేవుడా, మహిమ కలిగిన తండ్రి, నా దేవా నీకు వందనములు, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రతి బిడ్డను ప్రభు ఆయా రంగాల్లో ఉన్న ప్రతి భాషలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని నీ బిడ్డలు నీ చొత్తు నా తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకునే బిడ్డలు నాయన మీరు చేసిన బిడ్డలైనారు ప్రభు. నీ నామములు మీరే నా తండ్రి నాయన మీరే కాపాడమని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, మహిమ కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. సహాయం చేయండి నాయన. అంత మాదిరే కాదు నా తండ్రి నాయన, నీ కృప చేత నా తండ్రి నీ బిడ్డలన్న వారు అందరూ నాయన మా దేశంలో, మా రాష్ట్రంలో, మా పల్లెల్లో, మా జిల్లాలలో నా తండ్రి మా పట్టణములలో ఉంటున్న ప్రతి బిడ్డను ప్రభ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క భాషలో ఆయా ఉండే బిడ్డలందరిని కూడా ప్రభు మీరే నీ బిడ్డలు మీరు దీవించండి, కాపాడండి, నీ కంచి వేయండి, నీ కృపలో భద్రపరచండి. నీ చుట్టూ నీ బిడ్డలైన ప్రభా నా తండ్రి అటు వారందరిని కూడా ప్రభా మీరే కాపాడమని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, మహిమ కలిగిన తండ్రి, నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన దేవా, నూతనమైన సంవత్సరంలో మరింతగా నీ బిడ్డలు మీరు బలపరిచి ప్రతి రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు కాపాడమని ఈ సన్నిధానంలో ఎత్తుపడుతూ నేను ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, ప్రతి నా తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డలను ప్రభా, ఉద్యోగం చేస్తున్న బిడ్డలను ప్రభా, నీ బిడ్డలు పోయే ప్రయాణాలు కానీ రాకపోకలేదు కానీ నీ బలమైన హస్తం తోడుంచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం. మహిమ కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు వేలాది వందనములు, నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ రీతిగా ఒక్కొక్క అంశాన్ని బట్టి మేమందరము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మా అందరూ ప్రార్థన ఆలకిస్తున్న గొప్ప దేవుడా, నీకు వందనములు, నీకే స్తుతులు స్తోత్రములు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకుని వచ్చినాం తండ్రి. సహాయం చేయమని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభువ నా తండ్రి నేను ఇక ఛానల్ చూస్తున్న, సపోర్ట్ చేస్తున్న సహోదరులు అందరం కూడా ప్రభువా అందరినీ ఎంతబడికైతే చూస్తున్న అందరినీ ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క సేవకులను అయితే ప్రభా నా తండ్రి, విశ్వాసులు అయితే ప్రభా అనేక మంది చూస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభా ఆయా ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న బిడ్డల్ని ప్రభా ఈ ఛానల్ చూస్తున్న బిడ్డలను ప్రభా ఉద్యోగం చేసేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకలేని బలమైన తోడుంచిన సేవకులు అయితే ప్రభా మరింతగా సేవలు నా తండ్రి సేవకులను బలపరచండి, బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా కుటుంబాలను ప్రభా దీవెనకరంగా నా తండ్రి ఆశీర్వాదకరంగా మీరు దీవించండి, బలపరచండి, వాడుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, మహిమ కలిగిన తండ్రి, నీకై వేలాది స్తుతులు స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకుని సహాయం చేయమని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. కనికరపూరుడా, మహిమ కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. సహాయం చేయమని మీరే మహిమ తెచ్చుకోమని ఒక్కొక్క బిడ్డను, ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క రాష్ట్రాన్ని, ఒక్కొక్క దేశాన్ని,
ఒక్కొక్క భాష విధమైన బిడ్డలందరినీ కూడా ప్రభువా మీ సన్నిధానములు అందరూ మీరు కాపాడమని, మహిమ తెచ్చుకోమని, సహాయం చేయమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చూసినటువంటి అందరికీ, సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం.